అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వారికి పుట్టిన పిల్లలకు జన్మతహా ఇచ్చే పౌరసత్వ చట్టాన్ని డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. సోమవారం రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ఆయన డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. అందులో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి వైదొలిగే ప్రక్రియ మొదలుపెట్టడంతో పాటు విదేశాంగ విధానం, వాతావరణ మార్పులకు సంబంధించినవి ఉన్నాయి. అమెరికా అధ్యక్షునిగా సోమవారం రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. అందులో అక్రమ వలసలు, విదేశాంగ విధానం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఉన్నాయి. అమెరికాకు వలస వచ్చిన వారికి పుట్టే పిల్లలకు జన్మతహా పౌరసత్వం లభించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమించాల్సి ఉంటుందన్నారు. అక్రమ వలసదారులకు, అమెరికాలో పుట్టే పిల్లలకు జన్మతహా లభించే పౌరసత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వం అందిస్తోందని చెప్పినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలు ఈ విధంగానే పౌరసత్వం ఇస్తున్నాయి. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు జన్మతహా పౌరసత్వాన్ని అందిస్తోంది. దాదాపు శతాబ్ద కాలంగా ఈ విధానం అమెరికాలో అమల్లో ఉంది. అంతేకాకుండా టూరిస్ట్ లేదా స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో పుట్టిన పిల్లలకు ఈ నియమం వర్తిస్తుంది. అలాగే 2021 జనవరి 6న క్యాపిటల్ భవనం వద్ద అల్లర్లకు బాధ్యులైన 1500 మందికి క్షమాభిక్ష ప్రసాదించే మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి వైదొలిగే ప్రక్రియ మొదలుపెట్టాలంటూ మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. ఈ నిర్ణయంతో WHO $1 బిలియన్ ఆర్థిక సాయం కోల్పోనుంది. WHO నుంచి అమెరికా వైదొలగటం 5 ఏళ్ల వ్యవధిలో ఇది రెండోసారి. 2020లోనూ WHO నుంచి వైదొలగనున్నట్లు ట్రంప్ సమాచారం ఇచ్చారు. ఆ మరుసటి ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన బైడెన్ ట్రంప్ నిర్ణయాన్ని రద్దు చేశారు. 32.5 కోట్ల జనాభా ఉన్న తాము WHOకు $50 బిలియన్ చెల్లిస్తూ ఉండగా 140 కోట్ల జనాభా ఉన్న చైనా కేవలం $3.90 బిలియన్ మాత్రమే చెల్లిస్తోందన్నారు. ఇది అన్యాయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు.